జనగామ జిల్లాలో 71 మంది అధికారులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల విధులకు 71 మంది అంగన్వాడీ, ఎస్జీటీ, ఇతర ఉపాధ్యాయులు, అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని 71 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల విధులను కేటాయించినటువంటి సంబంధిత ఎంపీడీఓల దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేయడంతో పాటు సంజాయిషీ రిపోర్ట్ ఇవ్వాలని కూడా కలెక్టర్ ప్రస్తుతం ఆదేశించారు. జనగామ జిల్లాలో 71 మంది అధికారులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల విధులకు 71 మంది అంగన్వాడీ, ఎస్జీటీ, ఇతర ఉపాధ్యాయులు, అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని 71 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక రెండో విడత ఎన్నికల విధులను కేటాయించిన సంబంధిత ఎంపీడీఓల దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేయడంతో పాటు సంజాయిషీ రిపోర్ట్ ఇవ్వాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. జనగామ జిల్లాలో 71 మంది అధికారులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి కూడా హాజరుకి సంబంధించి ముందుగా వెళ్లి కలవాలి అధికారులని అంటూ కూడా తెలుస్తోంది. ఏంటి అప్డేట్ ఏంటి? చందు, జనగామ జిల్లాలో 71 మంది అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికల విధులకు హాజరు కానటువంటి 71 మంది అంగన్వాడీ కావచ్చు, ఎస్జీటీ, ఇతర ఉపాధ్యాయులు, అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండా, ఎటువంటి అనుమతి లేకుండా ఎందుకు హాజరు కాలేకపోయారంటూ కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని వారంతా కూడా రెండో విడత కేటాయించిన సంబంధిత ఎంపీడీఓ దగ్గరికి వెళ్లి వెంటనే రిపోర్టు చేయడంతో పాటు సంజాయిషీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రజెంట్ కనబడుతోంది. ప్రస్తుతం ఇప్పుడు జనగామ జిల్లాలో 71 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే అధికార వర్గంలో చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకుని అధికారులంతా కూడా సమన్వయం పాటించి పనిచేయాలి, విధులకు హాజరు కావాలంటూ జనగామ కలెక్టర్ సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, వీరు సంజాయిషీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీరిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే సంజాయిషీ రిపోర్టుతో అక్కడి నుంచి కలెక్టర్ సంబంధించిన నిర్ణయం అవుతున్న చర్చ అయితే కొనసాగుతా ఉంది. చందు. తిరుపతి, థ్యాంక్ యూ.